హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. సో చాలామంది చూశారు. ఆల్ ఇండియాలో ప్రతి దగ్గర కూడా మంచి మంచి రికార్డులు సెట్ అయింది, అంతా బాగుంది. బట్ తెలుగు రాష్ట్రాల్లో అయితే చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందనమాట. ఏంటి అంటే పుష్ప 2 రిలీజ్ అయింది. సో ప్రీమియర్ షోలు అన్నీ బాగా నడుస్తున్నాయి అనమాట. అయితే బెనిఫిట్ షోకి ఒక ఫ్యామిలీ అయితే అటెండ్ అయ్యారు అనమాట. సో ఒక ఫాదరు, మదరు, 2 పిల్లలు. సో అటెండ్ అయ్యారు, అంతా బాగానే ఉంది. బట్ అనుకోకుండా ఆ థియేటర్లోకి అల్లు అర్జున్ గారు చూద్దామని చెప్పి వచ్చారనమాట. సో ఫ్యాన్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటి వాతావరణం ఎలా ఉందని చెప్పి చూద్దామని వచ్చారు. ఓకే, బాగానే ఉంది. బట్ అక్కడ ఏం జరిగింది అంటే సినిమా చూస్తున్న వాళ్ళు, చూడని వాళ్ళు, టికెట్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, సో చుట్టుపక్కల ఎవరెవరైతే ఉన్నారో అంటే సో థియేటర్ చుట్టుపక్కల ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయిపోయినారు అనమాట అక్కడ. సో వితిన్ మినిట్స్లో గ్యాదర్ అయిపోయారు. క్రౌడ్ అనేది ఇంకా కంట్రోల్ చేయడానికి అవ్వలేదు. సో పోలీసులు ఆన్ ద స్పాట్ అక్కడ చేరుకొని ఇంకా కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. బట్ అదైతే ఫెయిల్ అయిపోయింది అనమాట. సో ఆ తొక్కిసలాట్లో పడి ఒకరైతే చనిపోయారనమాట. సో ఆ ఫ్యామిలీలో ఒక ఆవిడ ఉంది కదా, సో ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్. సో వాళ్ళ ముందేనే చనిపోయింది అనమాట ఆవిడ. సో ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అవన్నీ ట్రై చేశారు, బట్ ఫలితం లేకపోయింది. ఆ ఒక్క ఇన్సిడెంట్ వలన ఈరోజు 2 ఇష్యూస్ అయితే జరిగాయి అనమాట. ఫస్ట్ది వచ్చేసి ఒక అమ్మాయి చనిపోవడం, సెకండ్ది వచ్చేసి ఇప్పుడు ఫ్యూచర్లో బెనిఫిట్ షోలు మరి వెయ్యము అని చెప్పి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టేశారనమాట. సో అఫ్కోర్స్ ఎందుకంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత చాలామంది ఆ పొలిటికల్ లీడర్ మీద, అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనమాట తెలంగాణలో, సో ఆయన మీద కొంచెం ప్రెజర్ పడింది అనమాట. సో ఇలాంటి నా డిపార్ట్మెంట్లో జరిగినప్పుడు నేను కొంచెం రెస్పాండ్ అవ్వాలి కదా అని చెప్పి మరి ఆయన కూడా ప్రెజర్ ఉంటుంది. సో ఆయన కూడా ఒక యాక్షన్ తీసుకోవాలి కాబట్టి ఆయన అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇకపై తెలుగు సినిమాలే కాదు, హిందీ సినిమాలు ఏవి కూడా తెలంగాణలో ఎస్పెషల్లీ ఏ థియేటర్లో కూడా బెనిఫిట్ షోలు అయితే వెయ్యము అని చెప్పి ఆయన అయితే క్లియర్ కట్గా చెప్పేశారనమాట. సో ఇది చాలా పెద్ద ఇష్యూ గైస్. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. స్టార్ట్ చేసుకుంటే ఇంకొక నెల రోజుల్లో రెడీగా ఉంది గేమ్ చేంజర్ సినిమా. సో ఆ సినిమాకి పెద్ద ఎఫెక్ట్ అయితే పడబోతుంది అనమాట దీనివలన. సో బెనిఫిట్ షోలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఆ టాక్ను బేస్ చేసుకొని సినిమా షో అయితే పెరిగిపోతూ ఉంటుంది, అది అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో ఆ యుఫోరియా పెరుగుతుంది అనమాట. సో బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా అవుతుంటారు అనమాట ఒక్క బెనిఫిట్ షోకి. బట్ ఇక్కడ ఆ షో క్యాన్సిల్ చేయడం వలన సో చాలామంది ఫ్యాన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, అలాగే మూవీ యూనిట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇదైతే ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు గైస్. మళ్ళీ ఆ బెనిఫిట్స్ ఆ జియోని క్యాన్సిల్ చేయాలంటే నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు పట్టొచ్చు. సో ఇంకా ఆంధ్రాలోకి రాలేదు. యాజ్ ఆఫ్ నౌ తెలంగాణలో మాత్రమే ఇది పరిమితమై ఉందన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో, అలాగే రామ్ చరణ్ గారు, చాలామంది ఇది ఎందుకు కొత్త కాదు, హీరోలు థియేటర్కి వచ్చి సినిమా చూడడం అనేది అదేంటి ఇప్పుడు ఏం స్టార్ట్ చేయలేదు, ఎప్పటి నుంచో జరుగుతుందన్నమాట. సో బట్ ఏ హీరో అయినా ప్రియర్గా 1 గంట ముందో 2 గంటల ముందో వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఐ మీన్ పోలీసులకి. సో ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఎట్లా వెళ్తున్నాను అని చెప్పి. సో మేబీ ఆయన బిజీ అయిపోయి ఉండొచ్చు రిలీజ్ రోజు కాబట్టి. అట్లీస్ట్ వాళ్ళ అసిస్టెంట్లు అయినా, పిఆర్ మేనేజర్లు అయినా ఎవరో ఒకరు పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఉంటే వాళ్ళు వచ్చి క్రౌడ్ కంట్రోల్ చేసి అదంతా మేనేజ్ చేసి ఉండేవారేమో. ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు అని చెప్పి కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారనమాట. అయితే చాలామంది ఎన్టీఆర్ గారు దేవరాకు వచ్చారు, RRRకి వచ్చారు, థియేటర్లోనే చూశారు. సో మహేష్ బాబు గారు, సో చాలామంది హీరోలు అయితే వెళ్ళి ఎక్స్క్లూజివ్ చూస్తారు, వెళ్ళిపోతుంటారు. బట్ ఈసారి అయితే ఇలా జరిగిందనమాట. సో చాలామంది ఫ్యాన్స్, ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ గారు ఇంకెలాగో ప్లాన్ చేయాల్సిందే అని చెప్పి కొంచెం అయితే హర్ట్ అయినట్టు ఉన్నారనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అప్డేట్స్ అది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.